దేశంలో రాష్ట్రంలో మహిళల పట్ల రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా పార్టీ అధ్యక్షురాలు పి రాజేశ్వరి ప్రభాకర్ ప్రభుత్వాలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనాటి మహిళలు అన్ని రంగాలలోనూ తనకంటూ ప్రత్యేక శైలిని కనపరుస్తూ తనతో పాటు తన కుటుంబానికి సమాజానికి మేలు చేస్తోందని, అటువంటి మహిళల పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని ఆమె ఆవేదన చెందారు. ప్రధానంగా రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలని, లేదంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడు వంటి సంబంధాలు తెగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి అనిత ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆమె కోరారు. అలాగే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని, వాటిపై కూడా సంబంధిత పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకుల్లో మహిళలు డ్వాక్రా గ్రూపుల ద్వారా దాచుకున్న డబ్బులు కూడా కాజేస్తున్నారని, సైబర్ నేరగాళ్లపై నిఘా వేసి పట్టుకోవాలని, వారిని తగిన విధంగా శిక్షించాలని కోరారు. మహిళలను వేధించే వారి పట్ల కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము జాతీయ మహిళా పార్టీని గత 5 సంవత్సరాల ముందు స్థాపించామని, అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి అండదండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జాతీయ మహిళా పార్టీ కార్యదర్శి ఆర్ అనసూయ, వరలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలు కొన్ని సంఘాలు ఉన్నాయి సార్. బ్యాంకుల్లో వీళ్ళు డబ్బులు వేసుకుంటే కట్ అయిపోతున్నాయి. ఒకప్పుడు డబ్బులు వేసుకుంటే వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వడ్డీ కాదు, ఉన్న డబ్బులే పోతున్నాయి. ఇలాగా పేదవాళ్ళందరూ ఏ పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో, లేకపోతే ఏదో ఒక దానికి దాచుకుంటారు పిల్లల చదువుల గురించో. ఆ డబ్బులన్నీ పోయి వాళ్ళ పేదవాళ్ళంతా కష్టపడి చెమట కాచిన డబ్బంతా పోతుంది. బ్యాంకుల్లో కూడా ఈ రూల్స్ అన్నీ మార్చేసేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇట్లా డబ్బులు ఎవరైనా మనం దొంగలు పడతారని బ్యాంకుల్లో దాచుకుంటాం డబ్బులు. బ్యాంకులలో దోపిడీదారులు అయితే ఎలాగ సార్ బ్రతకాలి? పేదవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బతుకుతారు, డబ్బు లేని వాళ్ళు ఏదో జీతం తీసుకుని కొంత బ్యాంకులో దాచుకుని ఏదో ముందర మనకి ఏదో ఆసరాగా ఉంటుంది, దాచుకున్న వాళ్ళకి డబ్బులన్నీ పోతున్నాయి అన్నమాట. వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు ఇలాగ పోతున్నాయి చెప్పి. ఒక 1000 రూపాయలు అంటారు, 100 రూపాయలు అంటారు, 30,000 అంటారు, 20,000 కట్ అయిపోయినాయండి. ఎందుకు కట్ అయిపోయినాయో తెలియదని చెప్తున్నారు. దీనికి కూడా ఒక న్యాయం కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. మహిళలకి ఉపాధి గురించి అడుగుతున్నాం సార్. చాలామంది మహిళలు, మగవాళ్ళు మద్యానికి అలవాటు పడిపోయి ఇళ్ళు పట్టించుకోక అప్పులు పాలైపోయి ఏదో చిన్న వ్యాపారాలు పెట్టుకుంటుంటే ఆ వ్యాపారాలు కూడా నష్టం వచ్చి వాళ్ళకి తగిన ఆసరా లేక చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వారికి మేము ఏం చేస్తున్నామంటే, చాలామంది వితంతువులు, భర్తల అత్యాచారాలకు గురైన వాళ్ళు ఏ ఉద్యోగాలు లేకుంటే వాళ్ళకి మేము ఒక సంస్థ లాంటిది ఏర్పాటు చేసి వారికి ఫ్రీగా కొన్ని ట్రైనింగ్లు ఇస్తున్నాం సార్. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మేము ఏదైనా చిన్న జాబులు వచ్చేలాగా కుట్టు మిషన్స్ అవన్నీ కూడా వాళ్ళకి మేము కొద్దిగా ఫ్రీగా అందించాలని అనుకుంటున్నాము. ఏమీ లేని ఒక పూట కూడా తిండి లేని వాళ్ళు ఆ కుట్టు మిషన్ వల్ల రోజుకి 200-300 అన్నా వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకుంటారు అని మేము దానికి కూడా కొద్దిగా ముందడిగేసి కొంతమందికి ఇచ్చాము సార్. మిషన్లు ఇంకా కొంతమందికి మేము ఏర్పాటు చేస్తున్నాము.